నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని జనగాం నుండి మైత్రేయ కళాక్షేత్రం నుండి చిన్నారులు ఆంధ్రప్రభకి విచ్చేశారు. యోగాసనాలు అదే విధంగా సూర్య నమస్కారాలు మనకి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాటి యొక్క విశిష్టత, ఉపయోగాలను మనకి తెలియపరచడానికి మాస్టర్ సుకేష్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం రండి. సో మాస్టర్ సుకేష్ గారు అవైలబుల్ గా ఉన్నారు. పిల్లలు కూడా చాలా చక్కగా రెడీగా ఉన్నారు. మనకి ఆసనాలు, సూర్య నమస్కారాలు చేసి చూపించడానికి ఫస్ట్ మాస్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థాంక్యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా డే శుభాకాంక్షలు. మీకు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ధన్యవాదములు. మీకు కూడా యోగా డే శుభాకాంక్షలు. అలాగే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు. సార్, పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, రెడీగా ఉన్నారు ఆసనాలు అదే విధంగా సూర్య నమస్కారాలు చేయడానికి. ఫస్ట్ అసలు మనం మాట్లాడుకుందాం, యోగా మనిషి లైఫ్ ని ఏ విధంగా చేంజ్ చేస్తుందండి? యోగాల్లో చాలా రకాలు ఉన్నాయండి. యోగాల్లో వచ్చేసి 4 రకాలుగా మాట్లాడుకుందాము. భక్తి యోగము, జ్ఞానయోగము, హఠయోగము, రాజయోగము. మనం ఈరోజు తెలుసుకోబోయే అంశము హఠయోగం. హఠయోగము అనంటే మన శరీరంతో మనం కలిసి ఉండటము. భక్తి యోగము అనంటే భగవంతుడితో మనం కలిసి ఉండటము. రాజయోగము అంటే ధ్యానంతో కలిసి ఉండటము. ఇలా రకరకాల యోగాలు ఉంటాయి. మనం ఈరోజు హఠయోగం అంటే మన శరీరంతో మనం కలిసి ఉండటం. అంటే ఒక్కొక్క అవయవం మీద మనం కాన్సంట్రేషన్ చేసినప్పుడు ఆ యొక్క బెనిఫిట్స్ మనం పొందుతాం. పిల్లలకైతేనేమి ఏకాగ్రత, కాన్సంట్రేషను, చదువులో మంచి ఉత్తీర్ణత రావడానికి మానసికంగా ప్రశాంతత, ఆధ్యాత్మిక ఎదుగుదల, శారీరక ఆరోగ్యం అనేది ఈ యొక్క యోగా ద్వారా మనము పొందడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా నేను విద్యార్థులకు కూచిపూడి మరియు మార్షల్ ఆర్ట్స్ యోగాన్ని పరిచయం చేస్తూ ఎంతోమంది విద్యార్థులలో ఆ యొక్క చదువులో మంచి పర్సెంటేజ్‌ని చూడడం జరిగింది. ఆ విధంగా తదనుగుణంగా ఒక మంచి సంకల్పంతో కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేసి పిల్లలకు ఈరోజు ఆంధ్రప్రభ స్టూడియోకి రావడం జరిగింది. మరొకసారి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు మరియు ఆంధ్రప్రభ టీమ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగాసనాలకి మనము స్టార్ట్ చేద్దాం. సార్, మామూలుగా ఫస్ట్ యోగా అంటే దేంతో స్టార్ట్ చేస్తారు సార్? యోగా అంటే సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేస్తారా, ప్రాణాయామాలతో స్టార్ట్ చేస్తారా, లేదా డైరెక్ట్ గా ఆసనాల నుంచి స్టార్ట్ చేస్తారా? బేసిక్‌గా మనము యోగా అన్నప్పుడు మనము వార్మప్స్ ఉంటవి. వార్మప్స్ చేసిన తర్వాతకి చిన్న చిన్న ఆసనాలతో మొదలుపెట్టి కొంత బాడీ ఫ్లెక్సిబిలిటీ అయిన తర్వాతకి అడ్వాన్స్డ్ యోగాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే మనము యోగాలో కొన్ని గురు సమక్షంలో నేర్చుకోవాల్సింది ఉంటుంది. సూర్య నమస్కారాలు అయితే ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు సూర్య నమస్కారాలతో పాటు యోగాలో కొన్ని భంగిమలు కూడా వాళ్ళు చేసి చూపించడం జరుగుతుంది. ఆ భంగిమలను ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా వాళ్ళు పోస్చర్స్‌ని మనకు చూయించి దాని యొక్క బెనిఫిట్స్, దాన్ని ఏ విధంగా చేయాలన్న విషయాలను మనం తెలుసుకుందాం. తప్పకుండా అండి. సర్వాంగాసన్. ఈ ఆసనం వచ్చేసి సర్వాంగాసన్. మొదటి ఆసనం. పొజిషన్ 1 ఓకే. 2 బ్యాక్ పడుకోండి. 3 కాళ్ళు మొత్తం పైకి నిటారుగా రావాలి. శరీరం యొక్క బరువంతా కూడాను ఈ భుజాల పైన హెడ్ మీదకి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు రక్త ప్రసరణ అనేది పైనుండి కిందికి జరుగుతుంది. ఓకే. 4, 5, 6 క్లోజ్. ఈ యొక్క ఆసనాన్ని చూసుకున్నట్టయితే రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి మరియు పిల్లల లోపలైతే ఏకాగ్రత, కాన్సంట్రేషన్ పవర్ కోసము ఈ యొక్క ఆసనాన్ని పిల్లలు చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా పెద్దవారైతేనేమి
వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు థైరాయిడ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్టయితే ఈ ఆసనాన్ని చిన్నగా మనం చూపించిన విధంగా మనము మన ఇంట్లో గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయబోయే ఆసనము హలాసన్. మొదటగా ఏ ఆసనం చేసేబోయే ముందైనప్పటికిని మొదటగా మనము వజ్రాసనంలో వజ్రాసనం నుండి స్టార్ట్ చేయాల్సింది ఉంటుంటది. ఈ వజ్రాసనం అనేది ఆసనం స్టార్ట్ చేసినప్పుడు వజ్రాసనంలో నుండి తీసుకోవాల్సి, వాసనం అనేది ఎండ్ చేసినప్పుడు సుఖాసనంలోకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు హలాసన్. ఓకే. పొజిషన్ 1 నాన్న ముందుకు 2 కాళ్ళు ముందుకు చాచు. ఓకే. బ్యాక్ సైడ్ పడుకోవాలి. మొత్తం టోటల్‌గా పడుకోండి. ఓకే. నెక్స్ట్ 2 కాళ్ళను టోటల్‌గా బ్యాక్ సైడ్ ఎత్తాల్సింది ఉంటది. 2, 3 ఇవి 2 మొత్తము 2 కాళ్ళు సమాంతరంగా మీది నుండి కిందికి రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆసనము ద్వారా మనకు థైరాయిడ్ సమస్యలనేటివి ఎక్కువ పరిష్కారానికి ఈ యొక్క ఆసనం అనేది యూజ్ అవుతుంది. ఓకే. 4 మళ్ళీ మొదటి స్థితికి అండ్ క్లోజ్. శిరసుఖాసన్. ఓకే. ఈ యొక్క ఆసనం వచ్చేసి ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు చేసినట్టయితే థైరాయిడ్ గ్రంథి అనేది చాలా సమస్యల నుండి ఎక్కువగా వీరు ఉపశమనం తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకైతే రక్త ప్రసరణ, కండర పుష్టి ఈ యొక్క ఆసనం ద్వారా మనకు లభిస్తుంది. సార్, ఈ పాప ఎప్పటి నుంచి మీ దగ్గర యోగా నేర్చుకుంటుంది? ఏ క్లాస్ చదువుతుంది పాప పేరు? తన పేరు వచ్చేసి అద్విత. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మన దగ్గర 2 ఇయర్స్‌గా మార్షల్ ఆర్ట్స్ ప్లస్ యోగా నేర్చుకోవడం జరుగుతుంది. అనేక చోట్ల వీళ్ళు ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉపవిష్ట కోణాసన్ మొదటి ఆసనం తను మనకు చేయించి చూపించబోతుంది. ఓకే. పొజిషన్ అమ్మ. ఓకే. 1 2 కాళ్ళ దూరం చాచు. ఓకే. ముందుకు బెండ్ అవ్వాలి. 2 3 ఓపెన్. ఓకే. 4 సుఖాసనంలోకి వచ్చి. ఈ యొక్క ఆసనం పేరు ఉపవిష్ట కోణాసన్. ఇది కూర్చొని చేసే ఆసనాలు, నిల్చొని చేసే ఆసనాలు, పడుకునే చేసే ఆసనాలలో ఇది కూర్చొని చేసే ఆసనము. ఇది వచ్చేసి కండర యొక్క పుష్టి, కింది భాగంలో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కండరం యొక్క వ్యాకోచం, సంకోచ వ్యాకోచాలు బాగా జరిగి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది ఈ యొక్క ఆసనం ద్వారా. ఈ యొక్క ఆసనానికి ఎక్కువగా ఏంటంటే కాన్సంట్రేషన్ అనేది బాగా పెరుగుద్ది ఈ యొక్క ఆసనం ద్వారా విద్యార్థుల లోపల. అయితే ఈ ఆసనము చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వయసు ఉన్నవారు, పెద్ద వయసు ఉన్నవారు చేయకూడదు. కొంచెం కఠినతరమైన ఆసనము. చూసుకొని గురువుల యొక్క సమక్షంలో చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటవి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జనుశిరాసనం. 1 2 3 ఓకే. క్లోజ్. సుఖాసనంలోకి రావాలి. ఈ ఆసనం ఏంటి? ఈ జనుశిరాసనం అంటారు దీన్ని. ఈ యొక్క ఆసనం వచ్చేసి సేమ్ ప్రతి ఆసనం ఏదైనప్పటికీ, ఏ ఆసనం అయినప్పటికీ కీళ్ళ నొప్పులు కానీ, కండరాల యొక్క పుష్టి పెరగడానికి మరియు రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం కోసమే ప్రతి ఒక్క ఆసనాలు కూడా యూజ్ అవుతవి. అందులో భాగంగా ఇది జీర్ణ వ్యవస్థని మరియు కండర పుష్టిని ఈ యొక్క ఆసనము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఈ ఆసనం ఓన్లీ వన్ సైడే చేస్తారా? 2 సైడ్స్ కూడా చేయవచ్చు. తను ఇప్పుడు మనకు 1 సైడ్ చేసి చూపించింది. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు 2 సైడ్స్ చేయవచ్చు. అంటే రైట్ సైడ్ మాస్టర్? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు కూడా చేయవచ్చు. ఇప్పుడు అద్విత మరొక ఆసనము బటర్ఫ్లై ఆసనము, సీతాకోక చిలుక ఆసనం అని దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే. పొజిషన్ అమ్మ. 1 2 2 కాళ్ళు దగ్గర తీసుకో మరి కొంచెం. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. 2 కాళ్ళను మొత్తం భూమికి తలిగేలాగా తీసుకోవాలి. ఇలా 5 సెకండ్స్ ఉంచాలి. 1 2 3 4 5 6 క్లోజ్. ఓకే. సుఖాసనంకి వచ్చి ఈ ఆసనం ద్వారా మనకు
సంతానలేమి సమస్యలు ఎక్కువ ఉన్నవారు ఈ యొక్క ఆసనాలను మనం యూజ్ చేసినట్టయితే ఉమ్. వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎన్నో ముఖ్యం ఆసనాలు ఉన్నాయి, కానీ అందులో ఇది ఒక ఆసనము. అంటే లేడీస్ ఎక్కువ లేడీస్ ఎక్కువగా ఈ ఆసనాన్ని సింపుల్ గా మనం చేసుకోవచ్చు. అంటే ఈ పాప వేసిన ఆసనాలు అన్ని కనుక చూసుకున్నట్టయితే కొంచెం కష్టంగా ఉన్నాయి మాస్టర్. సో ఎవరైనా ఇంట్లో ఆసనాలు చేసుకోవాలనుకుంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? ఇంట్లో చేసుకోవచ్చు. ప్రతి ఆసనము చూసినప్పుడు మనకు కొంత కఠినతరంగా అనిపిస్తుంటవి. ఉమ్, చిన్న చిన్నగా మొదటగా బేసిక్ ఆసనాలు నేర్చుకున్నప్పటికీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి ఈ ఆసనాలు వాళ్ళే చేయడం జరుగుతుంది. ఉమ్, అంతే. ప్రతి ఒక్క ఆసనము చూసినప్పుడు కఠినంగానే అనిపిస్తుంది. ఉమ్, కొంచెం ప్రయత్నపూర్వకంగా మనం ఇంటి దగ్గర చేసినట్టయితే బేసిక్‌గా చిన్నగా మనము నేర్చుకోవచ్చు. ఉమ్. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నేర్చుకోవచ్చు. సో ఈ పాప ఏ ఆసనం చేయబోతుంది మాస్టర్? తను 3 ఆసనాలు చేయబోతుంది ఇప్పుడు. ఉష్ట్రాసన్, గర్భపిండాసన్, ఉమ్, ఏకపాద శీర్షాసన్. ఉమ్, మొదటగా ఉష్ట్రాసన్. ఉష్ట్రాసన్ అంటే ఒంటె మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉష్ట్రాసన్ అంటారు. ఓకే, పొజిషన్ అమ్మ. 1, 2, 3 మొత్తం బ్యాక్ వచ్చేసారు. ఉమ్, ఇది ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు చేయాలి. ఉమ్, తలనొప్పి, హెడేక్, థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినట్టయితే థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. హెడేక్ నుండి కూడా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఉమ్. ఓకే, 2, 3, 4 క్లోజ్. ఓకే. నెక్స్ట్ ఏకపాద శీర్షాసన్. పొజిషన్ ముందు 1, 2. ఈ యొక్క ఆసనం వచ్చేసి పిల్లలకి ఓన్లీ ఫర్ ఏకాగ్రత కోసం ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు మంచి ఏకాగ్రత లభిస్తుంది. ఉమ్. ఓకే, క్లోజ్. 1, 2. ఓకే. ఇప్పుడు వచ్చేసి గర్భపిండాసనం. గర్భ సంబంధితమైన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నప్పుడు ఈ ఆసనాన్ని కొంచెం గురు సమక్షంలో గానీ, కొంచెం మెలకువలు తెలిసిన వారితో గానీ ఈ యొక్క ఆసనాన్ని మనం చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి అపాయం జరగకుండా ఉంటుంది. ఓకే, స్టార్ట్. 1, పద్మాసనంలోకి వెళ్ళిపోవాలి ఫస్ట్. వెళ్ళి అక్కడి నుండి 2 చెవులను పట్టుకోవాలి. ఉమ్, ఇది గర్భపిండాసన అంటారు. ఉమ్, ఇది జీర్ణ వ్యవస్థను సరిగా పనిచేసే విధంగా ఈ యొక్క ఆసనం ఉపయోగపడుతుంది. గర్భ సంబంధితమైన సమస్యలు ఉన్నవారు కూడా ఈ యొక్క ఆసనాన్ని వేయవచ్చు. ఓకే, క్లోజ్. 2, 3, 4. ఓకే. అంటే థాంక్ యూ మాస్టర్ అమ్మ. ఇప్పుడు పాప చేసిన ఆసనాలు గనుక చూసుకున్నట్లయితే ఎన్ని మినిట్స్ చేయాలి? ఈ ఏ డ్యూరేషన్ ఆసనమైనా ఏమన్నా మినిమం 15 సెకండ్స్, 30 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. అది కొన్ని సైకిల్స్ చేయాలి. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని బట్టి మనము ఆ సైకిల్ యొక్క సంఖ్యను పెంచుకోవాలి. ఓకే. అంటే పాప అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంది. సో కొంతమంది చాలా లావుగా ఉంటారు. ఇట్లా శరీరం కదలటానికి కూడా చాలా కష్టంగా ఉంటది. అలాంటి వాళ్ళు చేయడానికి అవుతుందా? కదలకుండా శరీరము సహకరించని వాళ్ళు బేసిక్‌గా చేస్తూ ఉండాలి. అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రాకపోయినప్పటికీని కొంత చేస్తున్నప్పటికీని డైలీ ఒక 41 డేస్ మనం చేసినట్టయితే ఎవరికైనా వస్తుంది. ఓకే. సో అంటే ఈ ఆసనం ఎన్ని రోజులు ట్రైన్ చేస్తారు? అంటే వాళ్ళ సమస్యను బట్టి మనము ఆ యొక్క ఆసనం వాళ్ళకి చెప్పి దానికి బేసిక్ ఆసనాలు చెప్పి అక్కడ నుండి ఈ సమస్యకు సంబంధించిన ఆసనాలు వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఓకే. పాప ఏం చేయబోతుంది ఆసనం? ఈ పాప వచ్చేసి నిల్చునే ఆసనాలు అనుకున్నాం కదా, నిల్చొని చేస్తుంది. ఫస్ట్ అర్ధ చక్రాసనం. ఓకే, పొజిషన్ అమ్మ. నిల్చో, పూర్తిగా నిల్చో. ఓకే, చేతులు ఇక్కడ పెట్టేసుకో. 1, 2. అర్ధ చక్రాసనం అంటారు దీన్ని. ఇది కూడా థైరాయిడ్ సమస్య సంబంధితమైన ఆసనము. మరియు వెన్ను నొప్పి ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆసనాన్ని సింపుల్గా మీరు అడిగినట్టుగా సింపుల్గా చేసుకునే ఆసనాలు ఏవైనా ఉన్నాయా అని మీరు అడిగినట్టుగా ఇది అర్ధచంద్రాసనం. మీరు ఈ యొక్క ఆసనం ద్వారా అంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు? ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అండి. ఓకే, 1, 2. ఓకే, ఈ ఆసనం వచ్చేసి సింపుల్గా మీరు బేసిక్ ఆసనాలు అడిగారు కదా, ఇందులో ఇది కూడా అర్ధచంద్ర ఆసనం అనేది కూడా బేసిక్ ఆసనం. ఇది పూర్తి చక్రాసనం. అర్ధ చక్రాసనం ఇంతకుముందు చేసింది. పూర్తి చక్రాసనం సెకండ్ వన్. ఓకే, పొజిషన్ అమ్మ. పడుకొని చేయమ్మా, పూర్తిగా పడుకో. 1. ఇప్పుడు కాళ్ళు 2 దగ్గర తీసుకో. 2, 3. చేతులు మొత్తం బ్యాక్ వచ్చేసేయాలి.
4 పైకి. ఇది చక్రాసన అంటారు దీన్ని. ఈ చక్రాసన వచ్చేసి యవ్వనంగా ఉండడానికి ఈ యొక్క ఆసనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ముసలితనం రాకుండా ఉండడానికి ఈ యొక్క ఆసనం అనేది చాలా దోహదపడుతుంది. అంటే పిల్లల్లో ఈ ఆసనం ఎలా ఉపయోగపడుతుంది? పిల్లల్లో వచ్చేసి రక్త ప్రసరణ మరియు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆసనం ఇది. ఓకే, 1 డౌన్, 3 4 ఓకే. స్థూల సుఖాసనంకి వచ్చేసమ్మా. ఓకే, ఇవి 2 ఆసనాలు. ఒకటి వెన్నుపాముకు సంబంధించినవి మరియు థైరాయిడ్కి సంబంధించినవి, హెడేక్ సంబంధించినవి. ఇది అర్ధ చంద్ర ఆసనం. చక్రాసనం వచ్చేసి పూర్తిగా యవ్వనంకి సంబంధించినట్టు. వీళ్ళు యవ్వనంగా ఉండాలన్నా, మంచి శరీర దృఢత్వం ఉండాలన్నా కూడా ఈ చక్రాసనం అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే ఈ పాప ఏం చదువుతుంది మాస్టర్? ఎప్పటి నుంచి మీ దగ్గర? 4th క్లాస్ చదువుతుంది పాప. 2 years గా నేర్చుకుంటుంది. మాస్టర్ ఇప్పుడు ఏ ఆసనం చూపించబోతున్నారు మీ పిల్లలు? మేడం, మీరు అడిగినట్టుగా బేసిక్ గా ఆసనాలు అని అడిగారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి చేసే ఆసనాలు 3 ఆసనాలు కూడా బేసిక్ ఆసనాలు. ఎవరైనా చేయవచ్చు. ఇక్కడ నుండే మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు బేసిక్ గా వచ్చేసి వజ్రాసనం. వజ్రాసనంలోకి వెళ్ళమ్మా. పొజిషన్ 1. ఇంతే సింపుల్ వజ్రాసనం. ఇది మనం తినేసింది అరగడానికి ఈ ఆసనం అనేది చాలా ఉపయోగపడుతుంది. డైజెషన్ సిస్టానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఆసనం చేసినప్పటికీ రిలాక్స్ అవ్వాలంటే ఈ ఆసనంలో కూర్చోవడం జరుగుతుంది. ప్రతి యోగా చేసే ప్రతి విద్యార్థి కూడాను ఒక ఆసనం చేసిన తర్వాతకి ఈ ఆసనంలో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఎక్కువగా ఈ ఆసనం యూజ్ అవుతుంది. ఈ ఆసనం అనేది ప్రతి ఒక్క వ్యక్తి తిన్న తర్వాత 5 నిమిషాలు అయినప్పటికీ ఈ యొక్క ఆసనంలో ఉన్నట్టయితే మంచిగా డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులకి ప్లస్ అరికాళ్ళకి నొప్పులు ఉంటాయి కదా కొంతమందికి, అక్కడ కూడా ఈ యొక్క ఆసనము విధానం పనిచేస్తుంది. ఇప్పుడు శశంకాసనం. ఇది కూడా చాలా సింపుల్ ఆసనము. కొంచెం ముందుకు పడుకున్నట్టయితే ఇది ఒక శశంకాసనం అంటారు. ఓకే, పొజిషన్ 1 వెళ్ళమ్మా. ఇది శశంకాసనం. ఇది గర్భ సంబంధితమైన ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆసనాన్ని మనం ఇంటి దగ్గర చూస్తూ, ఈ వీడియో చూస్తూ కూడా నేర్చుకునే ఆసనం ఇది. ఇంతకుముందు చేసినటువంటి వజ్రాసనము, ఇది శశంకాసనము. సింపుల్ గా ఇందులోనే కొంచెం బ్రీతింగ్ తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఓకే, పొజిషన్ 3 క్లోజ్. సుఖాసనంకి వచ్చేసి. ఓకే, ఈ 2 ఆసనాలు గర్భ సంబంధించిన అయితేనేమో శశాంకాసనం వేయాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించింది అయితే వజ్రాసనం వేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ గా ఇంకోటి వీరభద్రాసనం. ఓకే, పొజిషన్ అమ్మా. ఇది నిల్చొని చేసుకునే ఆసనాలు అనుకున్నాము. నిల్చొని చేసే ఆసనం. ఓకే, పొజిషన్ 1 ముందు కాలు ముందుకు తీసుకోము. ఈ యొక్క ఆసనాన్ని వీరభద్రాసనం అంటారు. ఇది కాళ్ళ లోపల బలాన్ని, చేతుల లోపల బలాన్ని పెంచడానికి, శ్వాస సరిగ్గా తీసుకునే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆసనం చేసినట్టయితే శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి ఏకాగ్రత, మంచి కండర పుష్టి ఉంటుంది. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా మాస్టర్? 1 2 ఓకే, ఇది ఏ ఏజ్ వాళ్ళని చేయొచ్చు. బేసిక్ ఆసనాలు వజ్రాసనము, శశంకాసనము, వీరభద్రాసనం అనేటి బేసిక్ ఆసనాలు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఈ అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. ఒక 2 years నుండి మన దగ్గర నేర్చుకుంటుంది. కౌశల్ ఇప్పుడు మనకు ఒక 3 ఆసనాలు చేయబోతున్నాడు. మొదటిది వచ్చేసి పశ్చిమోత్తాసన్. ఈ యొక్క ఆసనం వచ్చేసి వెన్నుపాముకు సంబంధించినవి, వెన్నుపూసకు సంబంధించినవి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆసనాన్ని వేసుకోవచ్చు. ఓకే, పొజిషన్ అమ్మ. 1 2 ఓకే 3 మొత్తం పైకి లేసేసి. ఓకే, నెక్స్ట్ శలభాసన్. పడుకొని చేసుకునే ఆసనాలు అనుకున్నాం కదా, శలభాసన్. కాలు చేతులు 2 కింద తీసుకొని కాలు 2 పైకి, ఎంత వీలైతే అంత మనం పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది శలభాసన్. ఓకే, డౌన్ 1. అంటే ఈ ఆసనం ఏ విధంగా ఉపయోగపడుతుంది మాస్టర్? ఈ ఆసనం వచ్చేసి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆసనము. సంతాన సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆసనాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ధనురాసనం. ఇది కూడా పడుకొని చేసుకునే ఆసనాలలో ఒక ఆసనం. 1
ఇది కూడా గర్భ సంబంధితమైన ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేసుకోవచ్చు. అంటే లేడీస్, జెంట్స్ అందరూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. హ్మ్. ఈ ఆసనాన్ని మాత్రం గుండె సంబంధితమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే. 1, 2, 3. అంటే మాస్టర్ యోగా ఉదయం పూట చేయడం మంచిదంటారా? రాత్రి పూట చేయడం మంచిదంటారా? యోగా ఎప్పుడైనా కూడా ఉదయం పూట చేయటమే మంచిది. హ్మ్. ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మనం ఒకప్పుడు యోగా చేయడానికి అనుకూలమైన సమయం. హ్మ్. ఎప్పుడైనా చేయవచ్చు, కానీ తినడానికి ముందు 4 గంటల సమయం ఉండాలి. తిన్న తర్వాతకి 4 గంటల తర్వాతకి చేయాలి. హ్మ్. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అందరికీ రకరకాల సమస్యలున్నాయి హ్మ్. కాబట్టి ఉదయం పూటనే అనంటే వాళ్ళకి వీలు పడకపోవచ్చు. సో, వాళ్ళేం చేయాలంటే తిన్న తర్వాతకి 4 గంటల సమయాన్ని తీసుకొని హ్మ్. వాళ్ళు బేసిక్‌గా ఆసనాలకి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాస్టర్ ఈ బాబు ఏ ఆసనం చేయబోతున్నాడు? కపోతాసన్ హ్మ్. మరియు వృక్షాసన్. ఓకే. ఈ ఆసనాల ప్రత్యేకత ఏంటి మాస్టర్? వృక్షాసనం వచ్చేసి కాన్సంట్రేషన్ కోసము. హ్మ్. కపోతాసనం వచ్చేసి ఆహ్, పూర్తి యొక్క రక్త ప్రసరణ మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి రక్తం సరిగ్గా ప్రసరణ అవ్వడానికి, ఆక్సిజన్ సరిగ్గా అందడానికి ఈ కపోతాసనం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హ్మ్. ఓకే. మొదటగా కపోతాసన్. హ్మ్. పొజిషన్ 1. ఇది కూడా పడుకొని చేసే ఆసనాలలో ఒక ఆసనము. హ్మ్. 2 కాళ్ళు కూడా తలపైకి రావాలి. ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించింది, థైరాయిడ్‌కి సంబంధించి ఇలా పైకొచ్చిన ప్రతి ఆసనానికి థైరాయిడ్‌కి సంబంధించిన హ్మ్. ఆసనాలు. ఇది కపోతాసన అంటారు. హ్మ్. ఓకే. పొజిషన్ 2, 3. ఓకే. నెక్స్ట్ ఆసనం వృక్షాసన్. హ్మ్. ఓకే. స్టాండ్ అప్. 1, 2. ఇది వృక్షాసన్. ఇది ఓన్లీ ఫర్ కాన్సంట్రేషన్. హ్మ్. ఎక్కువగా మన కాన్సంట్రేషన్ కోసం ఈ ఆసనాన్ని ఈజీగా సింపుల్ ఆసనాలలో ఇదొక ఆసనం. ఓకే. క్లోజ్. 1, 2. ఇతని పేరొచ్చేసి సాయి ప్రతీక్. 8థ్ క్లాస్ చదువుతున్నాడు. మన దగ్గర 2 సంవత్సరాలుగా యోగా అభ్యాసాలు చేస్తున్నాడు. మాస్టర్ ఈ బాబు ఏ ఆసనాలు మనం చూపించబోతున్నాడు? కూర్చొని చేసే ఆసనాలు అనుకున్నాం కదా మేడం. ఇప్పుడు హ్మ్. కూర్చొని చేసే ఆసనాలు పద్మాసన్, బద్ధ హ్మ్. పద్మాసన్. హ్మ్. ఈ 2 ఆసనాలు మనకు చూపిస్తాడు తను. హ్మ్. ఓకే. పొజిషన్ 1. కాళ్ళు 2 తీసుకోవాలి. ఒకదాని మీద పైకి ఒకటి. 1, హ్మ్. 2. ఇది పద్మాసన్. ఇది సింపుల్‌గా ఎవరైనా చేయవచ్చు. హ్మ్. ఈ ఆసనం కూడా కాన్సంట్రేషన్ పెరగడానికి, యోగా చేసుకోవటానికి, మెడిటేషన్, ప్రాణాయామం చేసుకునే స్థితి ఈ యొక్క ఆసనంలోనే మెడిటేషన్ చేసుకోవచ్చు, ప్రాణాయామం చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు బద్ధ పద్మాసన్. 2 చేతులతో బ్యాక్ సైడ్ నుండి పట్టుకో. హ్మ్. ఇది కీళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినట్టయితే బావుంటుంది. అంటే పిల్లల్లో ఈ ఆసనాలు ఎలాంటి ఫలితాలనిస్తాయి? పిల్లల్లో ఏదైనా కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హ్మ్. కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. హ్మ్. అందుకోసమే వీళ్ళు మానసికంగా బాగుండడానికి, శారీరకంగా బాగుండడం కోసం ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఆసనాలు చూసినప్పుడు పిల్లల లోపలికి ఉత్సాహం వస్తుంది. నేను ఇలా చేయాలి, హ్మ్. నేను ఇంకా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఈ ఆసనాల ద్వారా ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. హ్మ్. కూర్చొని చేసే ఆసనాలంటే చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. హ్మ్. ఇది చాలా సింపుల్‌గా కనపడుతుంది. చూడడానికి కూడా సింపుల్‌గా ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఇందులోనే మత్స్యాసనకెళ్ళిపోదాం. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ 1, 2. సేమ్ పద్మాసనంలోనే ఉంటూ బ్యాక్ సైడ్ వచ్చేసారు. హ్మ్. ఇది మత్స్యాసనం. హ్మ్. ఇది శారీరకంగా, మానసికంగా చాలా యూజ్ అవుతుంది. హ్మ్. ఓకే. పొజిషన్ 1, 2, 3. క్లోజ్. ఓకే. ఇప్పుడు గోముఖి ఆసనం. హ్మ్. గోముఖి ఆసనం అంటే గోవు ముఖంలాగా ఉంటుంది కాబట్టి దీన్ని గోముఖి ఆసనం అంటారు. హ్మ్. ఓకే. పొజిషన్ 1, 2. ఓకే. బ్యాక్ సైడ్ ఒక చేతిలో ఒక హ్మ్. చేసి తీసుకో. దీన్ని గోముఖి ఆసనం అంటారు. హ్మ్. ఇది చెస్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న ఈ యొక్క ఆసనం చేసుకోవచ్చు. హ్మ్. మలబద్ధకం ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆసనాన్ని కూడా హ్మ్. మనం చేసుకోవచ్చు. ఓకే. 3, 4. చిన్నగా. మళ్ళీ సుఖాసనంలోకొచ్చేసాం. హ్మ్. ఓకే.
అంటే యోగాలో మొత్తంగా ఎన్ని ఆసనాలు ఉంటాయి మాస్టర్ మనకి? బేసిక్ అయితే 84 ఆసనాలు చేసుకోవచ్చు. హ్మ్. 84 లక్షల ఆసనాలు ఉన్నాయంట. మనం హ్మ్. మనకి అందుబాటులో ఉన్నాయి మాత్రం 84 హ్మ్. ఆసనాలు మనకి అందుబాటులో ఉన్నవి. అంటే ఇందులో చిన్న పిల్లలకి సెపరేట్ ఆసనాలు, పెద్దవాళ్ళకి వేరే అలా అని అట్లా ఏం ఏం లేదు. ప్రతి ఒక్కరికి అన్ని ఆసనాలు ఉంటవి. తను హ్మ్. చేసే ఆహ్, ఆహ్, విధానాన్ని బట్టి వారికి ఆ ఆసనాలు వస్తుంటాయి. హ్మ్. వాళ్ళు ఎంత ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి నేర్చుకుంటే అంత బెనిఫిట్స్ ఉంటది. ఇంకోటేంటంటే సమస్యను బట్టి ఈ రోజులలో సమస్యను బట్టి వాళ్ళు ఆసనాలు ఎంచుకోవడం జరుగుతుంది. హ్మ్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో హ్మ్. వాళ్ళకి ఏదైతే సమస్య ఉంటదో ఆ గురువుని కలిసినప్పుడు, ఆ హ్మ్. మాస్టర్‌ని కలిసినప్పుడు ఆ ఆసనాలు చెప్పినప్పుడు బేసిక్ ఆసనాలతో పాటు ఈ ఆసనాలు చేయడం జరుగుతుంది. అంటే హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూసే. బట్టి. ఓకే. ప్రతీదీ హెల్త్ ఇష్యూసే. హ్మ్. యాక్చువల్‌గా ఈ యోగా అనేది మన లోపల మన జీవన విధానంలో ఒక విధానం అయిపోవాలి. హ్మ్. సమస్య వచ్చినప్పుడే యోగా దగ్గరికి రాకుండా మనము మన నిజ జీవితంలో ప్రతిరోజు ఉదయం అరగంట సేపు మనం యోగాని అభ్యసించినట్టయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. హ్మ్. అందుకోసం మనం మొదటి నుండే చిన్నతనం నుండే యోగాను అభ్యసించినట్టయితే అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. హ్మ్. పెద్దవారికి ఒత్తిడి సమస్యలుంటాయి. హ్మ్. వాళ్ళకి యోగా అనేది ఎంతగానో యూజ్ అవుతుంది. చిన్న పిల్లలకి కాన్సంట్రేషన్ అనేది అవసరం కాబట్టి హ్మ్. చదువుతున్న విద్యను వాళ్ళు ఏకాగ్రతంగా కాబట్టి ఆ యొక్క ఆసనాలనేటివి వాళ్ళకి యూజ్ అవుతుంది. హ్మ్. రక్త ప్రసరణ సరిగ్గా జరిగి వాళ్ళకి ఎలాంటి రోగాలకు కూడా రాకుండా ఉంటుంది. హ్మ్. ఒకవేళ వన్స్ వచ్చినా గూడా వాటిని తట్టుకునే శక్తి ఈ యోగా ద్వారా వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఏ ఆసనం చూపించబోతున్నారు ఇతను మాస్టర్? మయూరాసనం చేస్తున్నాడు. ఈ బాబు పేరు? విరాజ్ హ్మ్. 9థ్ క్లాస్ చదువుతున్నాడు. మొదట ఆసనం వచ్చేసి మయూరాసనం. హ్మ్. ఈ మయూరాసనం ద్వారా ఏమవుతదంటే చేతుల్లో శక్తి, కాళ్ళల్లో శక్తి పెరుగుతుంది. హ్మ్. జ్ఞాపక శక్తి. లైంగిక సమస్యలున్న వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని చేసినట్టయితే వాటి నుండి మనం కొంచెంగా రిజల్ట్ పొందవచ్చు. హ్మ్. ఓకే. పొజిషన్ నంబర్ 1 2 చేతులను పొత్తి కడుప పైన పెట్టుకొని చిన్నగా కాళ్ళను లేపాలి. 3, 2 మణికట్టు ఇందులో బలం పెరుగుతుంది. హ్మ్. చేతులకి వెయిట్ పెరుగుతుంది. హ్మ్. ఓకే. 1 క్లోజ్ 2 వజ్రాసనం, హ్మ్. సుఖాసనం. ఇది మయూరాసనం అంటారు. హ్మ్. బక్కాసనం. ఓకేనా? బకాసనం. హ్మ్. చలో పొజిషన్ 1 ఇది గూడా విద్యార్థులకు శారీరకంగా దృఢంగా ఉండడం కోసం ఈ యొక్క ఆసనాన్ని మనం ఎక్కువగా చేయడం జరుగుతుంది. హ్మ్. పొజిషన్ 1, 2 మజిల్ పవర్ పెరుగుతుంది. ఈ హ్మ్. యొక్క ఆసనం చేయడం ద్వారా మజిల్ పవర్ బాగా పెరుగుతుంది. ఓకే. 1, 2, 3 హ్మ్. ఓకే. ఇప్పుడు నౌకాసనం. హ్మ్. నౌకాసనం వచ్చేసి ఆహ్, జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. హ్మ్. ఓకే. పొజిషన్ 1 మొత్తం బ్యాక్ పడుకో అమ్మా. 2 కాళ్ళు పైకెత్తుతూ 2 చేతులను పైకి. ఇది నౌకాసనం. నౌక హ్మ్. మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని నౌకాసనం అంటారు. హ్మ్. ప్యాక్స్ రావాలన్నప్పుడు గూడా ఈ యొక్క ఆసనాన్ని వాడుకోవచ్చు మనం. 6 ప్యాక్స్. 6 ప్యాక్స్‌లో హ్మ్. చేసి రెగ్యులర్‌గా చేస్తున్నట్టయితే ఆ ప్యాక్స్‌కి సంబంధించినది కూడా హ్మ్. మజిల్ పవర్ పెరుగుద్ది. హ్మ్. ఓకే. ఓకే. క్లోజ్ 1 కాళ్ళు 2 కిందకి చాచు. హ్మ్. 2 అంటే మాస్టర్ ఈ బాబు చేసిన ఆసనాలు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ హ్యాండ్ పైన ఎక్కువ ప్రెషర్ పడింది కదా! అవును. మరి ఇలాంటి కఠినమైన ఆసనాలు స్టార్టింగ్ ఎలా నేర్పిస్తారు? చిన్నగా చేస్తున్నప్పటికీ హ్మ్. మొదటగా అభ్యాసం మొదలైనప్పటికిని వాళ్ళకి ఈజీగా వచ్చేస్తది. హ్మ్. దీన్ని మనం చూసినప్పుడు అది కఠినంగా అనిపిస్తుందే తప్ప హ్మ్. బేసిక్ నుండి వచ్చినప్పుడు ఎప్పుడు గూడా అది కఠినంగా అనిపించదు. హ్మ్. ఓకే. ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. వెయిట్ ఎక్కువగా ఉన్నోళ్ళకి బేసిక్ ఆసనాలుంటవి. హ్మ్. వెయిట్ లాస్ అవుతూ మెల్లిమెల్లిగా ఓకే. వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని ఆసనాలుంటాయి. ఆ ఆసనాలు చేస్తున్న కొద్దీ హ్మ్. ఈ యొక్క అడ్వాన్స్ యొక్క ఆసనాలకి ఎళ్ళడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎవరు మాస్టర్? ఓహ్! భుజంగాసన్. విరాజ్ మరొక ఆసనం భుజంగాసన. హ్మ్. ఆహ్, పడుకొని చేసే ఆసనాలలో అనుకున్నాం గదా! ఇదొక ఆసనము. హ్మ్. ఓకే. పొజిషన్ 1, 2 ఇది థైరాయిడ్‌కి సంబంధించి. ఇలా వచ్చింది అనుకున్నాం గదా! హ్మ్. ఇలా వచ్చిన ప్రతి ఆసనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. థైరాయిడ్ మరియు
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆసనం. థైరాయిడ్ సమస్యకు మనం ఎన్నో టాబ్లెట్స్ వాడతాం. అంత అవసరం లేదు. చిన్నగా ఈ యొక్క ఆసనాలను మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మనం థైరాయిడ్ సమస్య నుండి ఈజీగా హ్మ్. బయటపడొచ్చు. ఓకే. 2, 3 క్లోజ్. మనం వజ్రాసనంలో స్టార్ట్ చేయాలి. సుఖాసనంలో క్లోజ్ చేసుకున్నట్టు బావుంటుంది. హ్మ్. అవి 2 ఆసనాలే మళ్ళీ. హ్మ్. ఆసనం చేసినట్టుగా ఉంటుంది. మనకు దాని బెనిఫిట్ వస్తుంది. చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. హ్మ్. ఓకే. మరొక ఆసనము హ్మ్. కర్ణపిండాసనం. హ్మ్. ఓకే అమ్మ. పొజిషన్ 1 పడుకునే ఆసనాలలో ఇదొక ఆసనం. హ్మ్. ఓకే. 2 ఇది వెన్ను సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఆసనాన్ని చేసినట్టయితే బావుంటుంది. ఓకే. పొజిషన్ 1 ఇలా ఉంటే శవాసనం అని గూడా అంటారు. హ్మ్. దీంట్లో రిలాక్స్ అవ్వచ్చు. హ్మ్. పడుకునే ఆసనాలలో రిలాక్సేషన్ కోసం దీన్ని మనం ఎక్కువగా చేయవచ్చు. ఓకే. 2 ఈ సుఖాసనం. దీంట్లో కూర్చొని మనం ప్రాణాయామం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. హ్మ్. ఈ ఆసనంతో మనం క్లోజ్ చేయొచ్చు. ఏ ఆసనం చేసినప్పటికీ ఈ ఆసనంతో క్లోజ్ చేసి బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, మెడిటేషన్‌లోకి వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఓకే. సార్ ఈ పాప ఏ ఆసనాలు చేయబోతుంది? ఈ పాప వచ్చేసి ఉపవిష్ట కోణాసన్, జనుశిరాసన్ అండ్ చక్రాసనం చేస్తుంది. ర్యాండమ్‌గా అన్ని ఆసనాలు చేస్తుంది. కానీ హ్మ్. కొన్ని ఆసనాలు మనం చూద్దాము. అంటే ఈ పాప పేరు ఏం చదువుతుంది? అజ్నా యూకేజీ. ఓకే. ఆ! చాలా చక్కగా చేస్తుంది తను. హ్మ్. ఫస్ట్ ఉపవిష్ట కోణాసన్. హ్మ్. స్ట్రెచింగ్. పొజిషన్ 1 కాళ్ళు 2 దూరం చేసుకో అమ్మా. వెరీ గుడ్. హ్మ్. దీన్ని ఉపవిష్ట కోణాసన్ అంటారు. హ్మ్. ఓకే. క్లోజ్. 1 చేతులు 2 దగ్గర తీసుకో. పైకి లేచేసి కాళ్ళు 2 దగ్గర తీసుకో. ఓకే. ఇప్పుడు జనుశిరాసన్. రైట్ లెగ్ తీసుకో అమ్మా. జనుశిరాసన్ 1 2 ఓకే. క్లోజ్. 1 హ్యాండ్స్ తీసేసి కాళ్ళు కూడా దగ్గర తీసేసుకో. ఇప్పుడు మీరు అడిగారు కదా మేడం హ్మ్. రైట్, లెఫ్ట్ కూడా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. లెఫ్ట్. ఇది లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. 1 2 జనుశిరాసన్. హ్మ్. ఓకే. 1 2 శిరసుఖాసన్. ఇలా వచ్చేసారు. ఇప్పుడు చక్రాసన్. ఓకేనా? మెల్లిగా పడుకో అమ్మ. చేతులు 2 బ్యాక్ తీసుకో. కాళ్ళు 2 దగ్గర తీసుకో. మొత్తం పూర్తిగా పైకి లేవాలి. ఇది చక్రాసన్. ఇది మనం చెప్పుకున్నాం యవ్వనంగా ఉండడం కోసము, హ్మ్. శరీరం దారుఢ్యంగా ఉండడం కోసం ఈ యొక్క ఆసనం మనము ఎంతగానో యూజ్ అవుతుంది. హ్మ్. ఓకే అమ్మ. డౌన్. 1 2 3 కాళ్ళు 2 దగ్గర తీసుకొని హ్మ్. సుఖాసనంలోకి వచ్చేసి. అంటే మాస్టర్ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు పాపకి? ఈ అమ్మాయి వచ్చేసి సహజంగా నేర్చుకుంది ఎక్కువగా. హ్మ్. మన దగ్గరికి వచ్చేసరికి ఆమెకు గాడ్ గిఫ్ట్ హ్మ్. తనకి. చిన్నప్పటి నుండే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంటి నేపథ్యంలో కొంత ఉంది. హ్మ్. మన దగ్గర కొంత నేర్చుకుంది.